హైదరాబాద్ కుకట్పల్లిలో చోటు చేసుకున్న కల్తీ కల్లు ఘటన అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో రెక్కాడితే కాని డొక్కాడని పేదలు సమిధలయ్యారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు. ఇప్పటికే 8 మంది మృత్యువాత పడగా పదుల సంఖ్యలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు మృతులకు పరిహారం ప్రకటించలేదని, కనీసం ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య ఖర్చులకు కూడా గ్యారంటీ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్తీ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను ప్రతినిధి రంజిత్ అందిస్తారు. హైదరాబాద్లో సంచలనం రేపింది కల్తీ కల్లు ఘటన. ఈ కల్తీ కల్లు ఘటనలో ఇప్పటికే 9 మంది చనిపోయారు. దాదాపు 50 మంది పైగా కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. దీనికి కారణం కల్తీ కల్లు. ఈ కల్తీ కల్లులో ఆల్ఫోజోలం, దాంతోపాటుగా ఇతర వ్యర్థ పదార్థాలను, దాంతోపాటుగా రసాయనాలను ఉపయోగించడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతుందని చెప్పేసి స్థానికులు వాపోతున్నారు. వాళ్ళు ఏదైతే కళ్ళు తాగినరో, కళ్ళు తాగిన గంటల లోపే వచ్చేసి వాంతులు కావడం, విరోచనలు కావడం. స్థానికంగా ఉన్న హాస్పిటల్లో రోజువారీ కూలీలు చేసుకునే ఒక వ్యక్తులకు సరైన డబ్బు లేకపోవడం వల్ల స్థానికంగా ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఆ మందులు మింగడం. మనం అసలు ఏం జరిగిందనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం. దాదాపు ఒక 8 మంది చనిపోవడం జరిగింది ఈ కల్తీ కళ్ళు తాగడం వల్ల. నేను హైదర్నగర్ గ్రామస్తుడిని, ఎంసీపీయు కమ్యూనిస్ట్ పార్టీ కంటెస్టర్ కార్పొరేటర్. ఇది మాది ఒకటే వాదన ప్రభుత్వంతో, ఏంటంటే ఎవరైతే చనిపోయినారో వాళ్లకు, మరియు ఎవరైతే బతికి ఉన్నారో హాస్పిటల్ చావు బతుకులా పోరాడుతున్నారో వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలి. ఆ ప్రభుత్వం ఇస్తుందా, కళ్ళు కంపెనీ యజమాని ఇస్తారా, మరి ఎవరు ఇస్తారో ఇంతవరకు ప్రకటించలేదు. అది తక్షణమే ప్రభుత్వం ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకోవాలి. కేవలం ఎందుకంటే వాళ్ళు చాలా బీద వాళ్ళు, రోజువారీ కూలీలో పనిచేసే వాళ్ళు 50-60 రూపాయలు పెట్టి కళ్ళు తాగుతారు. ఇప్పుడు వాళ్ళకి లక్షల బిల్లు అవుతుంది హాస్పిటల్లో. ఆ బిల్లు ఎవరు కడతారు వాళ్ళు బయటికి రావాలంటే? తక్షణమే వాళ్ళకు మెరుగైన చికిత్స ఇవ్వాలని చెప్పేసి మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇంత కళ్ళు తాగినాం, పండుగ అయిందా, పండుగ రోజు ఒకటే గిలాస్ తాగినాం. అసలు చెమ్ము తాగడం నేను అందరం అట్లా కళ్ళు మనం చూడలే ఎప్పుడు. అదన్నాడు ఇక ఇట్లా పండుగ అయింది. ఇట్లా పండుగ చేసుకుంటే ఇక ఆ గ్లాసు తాగిన కళ్ళు నాకేమైనా సురాంతలేదు, ఏమైందో సుస్థ అయిపోయింది. ఇక డాక్టర్ సాబ్ రాస్తుండు, ఇక వేరు కూడా ఉంది నాది. కానీ నాకు ఇట్లా ఏమైందో సార్. మొన్న కల్తీ కళ్ళు వ్యవహారంలో ఇప్పటికీ 8 మంది చనిపోయారు హాస్పిటల్లో. అంత మాత్రమే కాకుండా హైదర్నగర్లో దాదాపు 10 మంది, బాలమణి వాళ్ళ హస్బెండు, సుగుణమ్మ, జగన్, సాధకృష్ణ, మాధవి, ప్రేమీల, సత్యనారాయణ, ఈ రకంగా నిమ్స్ హాస్పిటల్లో, అదేవిధంగా గాంధీ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతారు. అయితే ప్రభుత్వం చెప్తా ఉంది ఇప్పటికే మేము 4గురిని అరెస్ట్ చేసినామని. ఆ 4గురిని అరెస్ట్ చేస్తే ఎవరికి అవసరం, ఎవరికి ఉపయోగం? చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. సో అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది మరి? ఈ బాధితులకు వాళ్ళ ప్రాణాన్ని నష్టపోయారు, వాళ్ళ ఇండ్లు, వాళ్ళ కుటుంబాలు వీధి పాలైనవి, అనేకులు అనారోగ్యం పాలై ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటారు, నిర్పేద కుటుంబాలు. మరి వాళ్ళని ఆదుకునేది ఎవరు? ఎందుకు ఈ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించకుండా చనిపోయిన వారికి, అదేవిధంగా హాస్పిటల్లో బాధితులు ఉన్న వారి గురించి మరి కాంపన్సేషన్ గురించి ప్రకటించకుండా అన్నీ ఏవో మాటలు చెప్పి తాత్సారం చేస్తూ ఉంది. ఇదంతా కూడా నిర్లక్ష్యం ప్రభుత్వం వల్ల జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద తన స్టాండ్ ఏందో తెలియజేయాలి. బాబాయ్ పేరు జగన్, సాదా జగన్. ఆయన ప్రతిరోజు కళ్ళు తాగే వ్యక్తి, అయినా డైలీ కళ్ళు తాగుతుంటాడు. ఆదివారం రోజు ప్లస్ శనివారము, ఆదివారం, సోమవారం కళ్ళు తాగిన వాళ్ళందరికీ ఇలాంటి ఏర్పడింది అందరికీ. దానివల్ల మా బాబాయ్కి విరోచనాలు, వాంతులు అందరికీ హైదరాబాద్లో దగ్గర కొంత చాలామందికి అయిందండి. కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు. డబ్బులు లేని వాళ్ళు ఇలా మా ఇంట్లో మేము చెకప్ చేపించుకుంటాం మా బాబాయ్ ఇంట్లోనే. ఓన్లీ శ్రీకా హాస్పిటల్ కానీ, కొన్ని హాస్పిటల్, రామ్దేవ్ హాస్పిటల్ కానీ అక్కడ తీసుకెళ్తున్నారు.
దీనివల్ల మీరు తగిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ పైన. ఏం బాగుండదు. కాకపోతే మొన్న ఆదివారం నాడు అది ఏదో మిస్టేక్ జరిగింది వాళ్ళతో. ఆ కళ్ళు తాగి ఇప్పటి వరకు 5-6 చచ్చిపోయారు, ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఎట్లా అవుతుందో ఇక అయిన తర్వాత తెలుస్తుంది. నేను డాక్టర్ రామచంద్ర మాట్లాడుతున్నాను, హైదర్ నగర్ నుంచి. దగ్గర ఉండే చుట్టుముట్ట ఉండే పూర్ పీపుల్స్ చాలామంది ఎక్కువ ఉంటుంటారు అనమాట. సోమవారం నుంచి డిఫరెంట్ కేసులు రావడం స్టార్ట్ అయింది అనమాట. అది లూజ్ మోషన్స్, అక్యూట్ డయేరియా రావడము, అండ్ దాంతో వామిటింగ్స్ రావడము, బీపీ డౌన్ కావడము, ఇలాంటి లక్షణాలు ఉండే. ఫస్ట్ డే వచ్చి చూశాను, సోమవారం చూశాను. అనుకున్నాం మా సండే రోజు కొంచెం తినే ఆహారంలో ఏమైనా ఫుడ్ పాయిజన్, డైజెషన్ కాకుండా రావచ్చు అనుకున్నాను. సో సెకండ్ డే కూడా అలాగే వచ్చింది. వచ్చేసరికి ఏమైనా వాటర్ పొల్యూషన్ అనుకున్నాను. థర్డ్ డే కూడా సేమ్ అలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. రోజుకు ఒక 10-15 మంది రావడము, అలా ఒక 30-40 మంది వరకు చూడాను. కల్తీ కళ్ళు వల్ల తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది తెలిసిందనమాట. మనకు అంతకుముందు నిమిషం తెలియదు కాబట్టి మనకి రామదేవ్ హాస్పిటల్కు, మమతా హాస్పిటల్ పంపించామన్నమాట. తర్వాత థర్డ్ డే నుంచి వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెప్పిన నుంచి నిమ్స్ పంపించడం కానీ జరిపిస్తుంది అనమాట. ఏదైతే ఈ కళ్ళు ఘటన ఉందో, కళ్ళు ఘటనకు సంబంధించిన వ్యక్తులలో దాదాపు 50 మంది కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇప్పటికీ 8 మంది చనిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది కన్ను విప్పట్లేదని చెప్తున్నారు. దాదాపు ఇక్కడ కాడితే డొక్కాడనే పరిస్థితులలో ఇక్కడ 200-300 రూపాయలు పెట్టి వైన్ షాప్లలో కొనుగోలు చేసే ఒక సామర్థ్యం లేకనే చీప్గా వచ్చేసి కళ్ళు తాగుతున్నారు. వాళ్ళ యొక్క దాన్ని సేద తీర్చుకోవడానికి తాగితే దానికి ఇలాంటి నష్టం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం అంటే మంత్రులు కావచ్చు, దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదనంటే దీని ఆంతర్యం ఏంటని కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు మృతులు చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి కూడా స్థానిక కుటుంబాలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు, సిపిఎం నాయకులు అందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ మధుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.